చేసుకోతారు. జనాలకు తెలుసు కదా పార్టీ ఏం చేస్తుందో తెలుసు, సీఎం గారు ఏం చేస్తున్నారో తెలుసు, మన దగ్గర ఉన్న ఫండ్స్ ఏంటి తెలుసు, దాని వల్ల ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసు, అన్ని జనాలకు తెలుసు. మళ్ళీ మనం కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఓట్లు వేయండి అని అడగకుండానే వాళ్ళే వేస్తారు. ఎందుకంటే జనాలకు మంచి కావాలి, మంచి కోరుకుంటున్నారు కదా. మంచి కోరుకునే జనాలకి మంచి చేస్తారు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్ని మంచి చేస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు. మరి ఆయన నిన్న రాములు హరీష్ రావు ఏదో రహమత్ నగర్లో మీటింగ్ పెట్టిరట. మరి కారు కావాలన్నా, కారు పాలన కావాలన్నా, బుల్డోజర్ పాలన కావాలన్నా, కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఇప్పటికే 6 గ్యారెంటీలా ఆగం చేసిర్రు, మళ్ళా ఆగమైపోతారు అని మరి వాళ్ళు చెప్పక తిరుగుతుర్రు. 6 గ్యారెంటీలు అమలు పరుస్తానే ఉన్నారు, పరుస్తారు. అందులో కొన్ని ఇచ్చారు, ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, అవి చూసి చేస్తారు సార్. సో గ్యారంటీల గురించి ఆలోచించే పొజిషన్ లో జనాలు లేరు. జనాలకు తెలుసు వాళ్ళు ఏం మిగిల్చిపోయారు, ఏముంది ఏం లేదు, ఉన్న దాంట్లో సార్ ఎలా చేసుకుని వస్తున్నారు అనేది జనాలకు తెలుసు కదా. మళ్ళీ వాళ్ళు మీటింగ్లు పెట్టి చెప్తే జనాలు తెలుసుకునే స్టేజ్ లో అయితే ఉన్నారని నేను అనుకోవట్లేదు.